శుభోదయం పిల్లలు. పిల్లలు ఈరోజు మనము ఎక్కడికి వచ్చాము మీరు చూడండి. ఇక్కడ ఊరు లోపల ఒక ఇంటి దగ్గరికి వచ్చాము. ఇప్పుడు ఈ ఇల్లు పెంకుటిల్లు అనమాట. పెంకులు కనిపిస్తున్నాయే మీకు? చూడండి, ఈ పెంకులేనా? ఇవి ఇది గోడ, అవునా కదా? చూడండి, అరుగులు. అరుగులా? ఇప్పుడు ఈ ఇల్లు పెంకులు కదా, బంక మట్టితో తయారు చేసి బాగా కాల్చి పెంకుల్ని ఇల్లు కట్టారనమాట. ఇది వచ్చి గోడ. చూడండి, ఈ గోడని మట్టి ఉంది కదా, ఆ మట్టి ఎర్ర మట్టిలో ఇసుక కలిపి ఈ గోడలు ఇటుకలు పెట్టి లోపల మట్టి వేసి గోడ కట్టారనమాట. అర్థమైందా పిల్లలు? ఇప్పుడు ఈ ఇంటికి తలుపు ఉండాలి. తలుపు ఉండాలా వద్దా? తలుపు లేకపోతే ఏమవుతుంది? లోపల ఏం దూరేస్తాయి? లోపల కోతులు దూరంగా, పాములు దూరవా? జర్రెలు, పాములు, కోతులు, మండ్రగబ్బులు, అవి ఎవరైనా పిచ్చోళ్ళు కూడా దూరేస్తారన్నమాట. కాబట్టి మనకు వర్షం వస్తే చచ్చిపోతాం కదా. తలుపే ఇప్పుడు ఈ ఇల్లు ఉండాలా వద్దా? మనకి ఇల్లు లేకపోతే మనము అట్లా నిలబడుకున్నాం అనుకో, రయ్యి పొగులు వాన వస్తే చచ్చిపోతాం కదా, ఎండకి ఎండిపోతాం కదా. కాబట్టి మనకి ఇల్లు ఉండాలా వద్దా పిల్లలు? ఇల్లు ఉండాలా వద్దా? ఉండాలి కదా, ఉండాలా వద్దా? ఓకే, ఇది ఏమిల్లు పిల్లలు? ఇది ఏమిల్లు? పెంకుటిల్లు. చెప్పండి, పెంకుటిల్లు. ఇట్లే రండి, ఇట్లే రండి, రండి 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 రండి, ఇట్లా రండి, రండి పిల్లలు. పిల్లలు మీరు చూడండి, ఇల్లు పెద్ద ఇల్లు చిన్న ఇల్లు? ఇది గట్టిగా చెప్పాలి మీరు. పెద్ద ఇల్లేనా? ఆ ఇంటికంటే పెద్దదా చిన్నదా? ఇది పెద్ద ఇల్లా? ఇప్పుడు ఆ ఇల్లు ఏమిల్లు? అది ఏమిల్లు చెప్తున్నాను మీకు. ఏమిటిల్లు? పెంకుటిల్లా? ఇది చూడండి, మోల్డింగ్. ఇదే మోల్డింగ్ చేసినారు. చూడండి ఎంత పెద్ద ఇల్లు. ఈ ఇల్లు అనా, ఇది పెంకుటిల్లు చిన్నది, ఇది పెద్ద ఇల్లు. దీనికి ఇల్లు కట్టడానికి ఏమేమి ఉపయోగిస్తారు తెలుసా పిల్లలు? ఏమేమి ఉపయోగిస్తారు చెప్పండి మీరు? ఇల్లు కట్టేదానికి ఏమేమి కావాలి నాన్న? ఇసుక, చెప్పండి, గులకరాళ్ళు, ఇటుకలు, నీళ్ళు, సిమెంటు, ఇంకా మేస్త్రీలు కావాలా వద్దా? మేస్త్రీలు ఉంటేనే కదా కొలతలు వేసుకొని ఇల్లు కడతారు. అవునక్క, మీ ఇంటి దగ్గర చూసారు ఎవరైనా? చూసారు ఇల్లు కట్టేది? కాబట్టి పిల్లలు ఇల్లు కట్టడానికి ఖర్చు ఏమేమి కావాలో చెప్పు. ఏమేమి కావాలన్నా? ఇసుక చెప్పు. వెరీ గుడ్. సిమెంట్, ఇంకా నీళ్ళు, ఉలకరాళ్ళు, మన్ను, ఎర్రమన్ను, ఇవన్నీ కావాలి కదా. ఇవన్నీ కలిపి కొలతలు వేసుకొని ఇల్లుని కట్టడానికి మేస్త్రీలు వస్తారన్నమాట. అవునా కాదా? చెప్పండి. తర్వాత పిల్లలు గుడిసిల్లో ఉంటారన్నమాట. ఏడా గుడిసిల్లు కూడా ఉంటారు. ఎక్కడ? మన ఊర్లో గుడిసిల్లు ఉంటుందా? గుడిసిల్లు. ఆ గుడిసిల్లు రండి. టాటాకి ఇల్లు కూడా ఉంటుంది. ఇప్పుడు ఉండు చిన్న గుడిసిల్లు కూడా ఉంటుంది. గుడిసిల్లు ఈ టెంకాయ పట్టులతో సాగు ఉంటుంది కదా, సాగుతో వాళ్ళు పైన కప్పుతూ ఉంటారు. వాళ్ళకు చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి స్తోమత లేదన్నమాట. చిన్న గుడిసెలో కూడా వాళ్ళు రండి, చిన్న గుడిసెలో అలా ఇప్పుడే రండి. చిన్న గుడిసెలో మనము చిన్న